పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవం వైభవోపేతంగా సాగిన వేళ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానం గోవింద నామ స్మరణతో మారుమోగింది. లోక కళ్యాణార్థం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు ఈ కళ్యాణోత్సవం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన అశేష భక్తజనుల సమక్షంలో పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవం శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కన్నుల పండుగగా సాగింది. కళ్యాణోత్సవ ప్రాంగణాన్ని తిరుమల శ్రీవారి ఆలయం నమూనాలో సుందరంగా తీర్చిదిద్దారు. సుమారు 125 అడుగుల వెడల్పుని ఏర్పాటు చేసిన వేదిక, కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణ భక్తులను ఆకట్టుకున్నాయి. ఓం నమో వెంకటేశాయ, గోవిందా గోవిందా అంటూ భక్తులు భక్తి పారవస్యంతో నినాదిస్తూ కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. శాస్త్రోక్తంగా పాంచరాత్ర ఆగమ పండితులు గోపినంబాల కూర్మాచార్యుల మనుమల ఆధ్వర్యాన కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. తిరుమల వేద విద్యార్థులతో పాటు శ్రీకూర్మం, బొబ్బిలి వేణుగోపాలస్వామి వంటి ఆలయాల ప్రధానార్చకులు వేద మంత్రాలతో కళ్యాణోత్సవ ప్రాంగణం ప్రతిధ్వనించింది. ప్రముఖ వయోలిన్, మృదంగ విద్వాంసుల కచేరీ, అన్నమయ్య కీర్తనలు, వేదనాదంతో కళ్యాణోత్సవ ప్రాంగణంలో ఆధ్యాత్మిక కెరటం ఎగసింది. విశ్వక్సేనారాధనతో కళ్యాణ క్రతువుకు పండితులు శ్రీకారం చుట్టారు. పుణ్యాహవచనం, చతుర్వేద పురుష ఆవాహనం, రక్షాసూత్రధారణ, ఎదుర్కోలు ఉత్సవం, యజ్ఞోపవీతధారణ, జీలకర్ర బెల్లం, కన్యాదానం వంటి అన్ని క్రతువులను శాస్త్రోక్తంగా కళ్లకు కట్టేలా నిర్వహించారు. మంగళసూత్రధారణ, పుష్పాభిషేకాన్ని భక్తులు భక్తి ప్రపత్తులతో తిలకించారు. పద్మావతి అమ్మవారిని పద్మశాలీలు తమ ఆడపడుచుగా కొలుస్తున్న నేపథ్యంలో పద్మావతి శ్రీనివాసులకు సాంప్రదాయ పద్ధతిలో సారె, చీరతో పాటు పట్టు వస్త్రాలు, పలు రకాల మిఠాయిలు, పండ్లతో పద్మశాలీలు భక్తులు వెంటరాగా ఎమ్మెల్యే ద్వారంపూడి దంపతులు వెంకటనగర్ నుంచి కళ్యాణోత్సవ ప్రాంగణం వరకు భారీ శోభాయాత్ర నిర్వహించారు. కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు తరలివచ్చిన భక్తుల కోసం తిరుపతి నుంచి రప్పించిన 40,000 లడ్డూల ప్రసాదంగా వితరణ చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ, ఎంపీ వంగ గీత, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, కౌడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైఎస్ఆర్సీపీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి, పలువురు ప్రముఖులు కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. అదేవిధంగా మెహందీ కార్యక్రమం, గోరింటా పెట్టిన కార్యక్రమం, అదేవిధంగా నిన్న రాత్రి స్వామివారికి మంగళస్నానాలు చేయించి సంగీత కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. అంత వైభవంగా ఈరోజు వెంకటేశ్వర మన కాకినాడపట్నంలో అన్ని కార్యక్రమాలు చేయించుకుని ఈరోజు కళ్యాణాన్ని కూడా బ్రహ్మాండంగా వైజాగ్ చేసినటువంటి పండితులు ఈ కళ్యాణాన్ని చేయడం జరిగింది. చాలా సంతోషంగా. అదేవిధంగా కాకినాడ పట్టణం నుంచి చాలామంది భక్తులు ఈరోజు వచ్చి తిలకించి ఆనందపడ్డారని నేను భావిస్తున్నాను. తప్పకుండా వెంకటేశ్వర స్వామి దీవెనలు మనకు అందరికీ ఉండాలి, మన కాకినాడ పట్టణ ప్రజలకు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో 2 సంవత్సరాల క్రితం ఆనంద భారతిలో ఇలాగే మనం కళ్యాణం చేసుకోవడం జరిగింది. ఆ కళ్యాణానికి కరోనాలో కష్టం తీరిపోతే కళ్యాణం చేస్తాను స్వామి అని అనుకుని ఆ రోజు మనం కళ్యాణాన్ని ఆనంద భారతిలో చేసుకున్నాం. ఈరోజు ఒక గుడి కట్టడం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. మా తల్లిదండ్రులు చేసిన అదృష్టంగా నేను భావిస్తూ గుడి ఎప్పుడైతే కట్టుకున్నానో పెద్ద ఎత్తున కళ్యాణం చేయాలని భావించి కళ్యాణాన్ని చేయడం కూడా జరిగింది. మొదటిసారి ఆనంద భారతులు చేసినప్పుడు పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా వచ్చి అక్కడ ఆశీర్వదించడం జరిగింది.